లయన్స్ క్లబ్ స్టార్స్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపీఐసీ కాలనీలో గల పార్కులో లయన్స్ క్లబ్ స్టార్స్ ఆధ్వర్యంలో దాతలు క్లబ్ ట్రెజరర్ కోపర్తి సాయి కృష్ణ ఆయన భార్య శోభారాణి జ్ఞాపకార్థం 2 లక్షల రూపాయల చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయగా దాని ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ ఇడుగుల ప్రసాద్ నాయుడు అధ్యక్షత వహించారు. స్టార్స్ క్లబ్ గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా మెగా సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా కొప్పర్తి సాయి కృష్ణ భార్య శోభారాణి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్లే ఎక్విప్మెంట్ను గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు దంపతులు, పాస్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్ వడ్డాది మూర్తి నాగిని దంపతులు, తలార రామచంద్రరావు, రీజనల్ చైర్పర్సన్ ప్రభుదాసులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అదేవిధంగా పార్కులో ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, పాస్టర్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, క్లబ్ ప్రెసిడెంట్ ప్రసాద్ నాయుడులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ స్టార్స్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ నాగేంద్ర గాంధీ, ట్రెజరర్ కొప్పర్తి సాయికృష్ణ, జడ్సీ రామచంద్రన్, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్ డాక్టర్ గరికపర్తి నమశివాయ, వడ్డాది మూర్తి, వడ్డాది నాగిని, తల్లారి రామచంద్రరావు, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, బుధరాజు సత్యనారాయణరాజు, అడబాల సత్యనారాయణ, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, పాలూరు సుబ్బారావు, సూర్యనారాయణ, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ స్టార్స్ వారి అఫీషియల్ విజిట్కి ఈరోజు రావడం జరిగింది. దానిలో భాగంగా ముందుగా శ్రీపీఠంలో అమ్మవారి దర్శనం చేసుకొని మన ఈ పార్క్ వచ్చి మొక్కలు పాతటమే కాకుండా చిన్నపిల్లల ప్లేయింగ్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఈరోజు కొత్తవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి ఈ మన జిల్లాలో ఉన్న క్లబ్లన్నింటిలోకెల్లా స్టార్స్ కనుక ఒక ప్రత్యేకమైన ఒక అనుభూతి ఉంటుంది వాళ్ళ అఫీషియల్ విజిట్ రావడానికి. వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంటాయి. అందరికీ అందుబాటులో, అందరికీ ఉపయోగకరంగా ఉండే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే వీరు మన జిల్లాలో ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ పెట్టుకొని, ఒక బిల్డింగ్ కట్టుకొని దానికి ఒక అందమైన ఆకృతి తీసుకొచ్చి మన పేద ప్రజలందరికీ కూడా పెళ్ళిళ్ళకి వాటికి కూడా హాల్ ఫ్రీగా ఇచ్చి కరెంటు ఖర్చులు కూడా తీసుకోకుండా చేసే సేవ అరుదైన సేవ. మన జిల్లాలో 316Bలో చేసే ఈ సేవ అందరికీ వాళ్ళొక మార్గదర్శకంగా నిలబడడం జరుగుతుంది. ఈ కాకినాడలో ఉండే క్లబ్బుల్లోకెల్లా కాకినాడ స్టార్స్ ఒక విధమైన మంచి ఇన్నోవేటివ్ కార్యక్రమం చేయడానికి దోహదపడుతూ వీళ్ళు చేసే కార్యక్రమాలని అభినందిస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందుగా చేయాలని, వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా క్లబ్లు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ అఫీషియల్ విజిట్లోనే కాకుండా మామూలు టైంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గారి వాళ్ళ మేనమామ గారి పేరు మీద, బాబ్జీ గారి పేరు మీద పూర్తిగా వారి ఆర్థిక సహాయంతో నిర్మించబడిన ఈ కమ్యూనిటీ హాల్ని దిగ్విజయంగా ఈ సంవత్సరం పూర్తి చేసుకుని వారి కమ్యూనిటీ హాల్ ఎదుర్కొంటున్న ఈ పార్కును కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో శోభారాణి గారి జ్ఞాపకార్థం వారి భర్త, వారి కుమార్తె ఇద్దరు కలిసి ఏర్పాటు చేసిన ఈ 2 లక్షల విలువైన ఈ ప్లేయింగ్ ఎక్విప్మెంట్ని ఇచ్చిన వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ స్టార్స్ క్లబ్ ద్వారా జరుగుతున్నాయి. వారు ఫెలోషిప్ కూడా పెట్టింది పేరు. ఏ కార్యక్రమం చేసినా అందరూ ఉండాలని కోరుకునే క్లబ్ స్టార్స్ క్లబ్. గవర్నర్ గారు అఫీషియల్ విజిట్ సందర్భంగా ఈరోజు మొక్కలు నాటడం, ఈ ఎక్విప్మెంట్లో ఇనాగ్రేషన్లో మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు స్టార్ క్లబ్ వారికి, ప్రెసిడెంట్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గారు కూడా వినూత్నంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మిగతా కార్యవర్గాన్ని అందరికీ కూడా అభినందిస్తూ లాస్ట్ ఇయర్ మన అవార్డు ఫంక్షన్లో కూడా వీరికి చాలా అవార్డులు రావడం జరిగింది. నమశివాయ గారికి కానీ, బెస్ట్ ప్రాజెక్ట్ అవార్డు కానీ, ఇలాంటి అవార్డులు ఎన్నో గెలుచుకుంటూ అందరికీ సేవ చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ సాయి కృష్ణ గారి గురించి చెప్పాలి. ఆయన చాలా స్నేహపాత్రుడు. ఏదైనా మంచి చేయాలి, సొసైటీకి ఏదో చేయాలన్న ఆలోచనతో ఉన్నవారు. ఏదో అనుకోకుండా అలా చెప్తే వెంటనే స్పందించి దగ్గర 2 లక్షలు 3 లక్షల వాల్యూ గల వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేశారు. అది చేయటం వల్ల అసలు మీ కాలనీకి అన్నం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంత అన్నం వచ్చింది. ఈ ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లలు ఇప్పుడు కాలేజీ స్టడీస్తో ఎక్కడ గ్రౌండ్ లేకుండా
బాధపడుతున్న రోజులు మీకు ఇంత ప్లే గ్రౌండ్ రావడం కూడా చాలా అదృష్టం. మీరు అప్పుడు ఆ కాలనీ నిర్మించేటప్పుడు ఇంత వాల్యుబుల్ సైడ్ ఖాళీగా వదిలేశారంటే చాలా ముందు ప్రణాళికతో ఉంచిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని గ్రౌండ్కి పంపి వచ్చినంటే చదివేయండి అని ఇబ్బంది పెట్టుకునే పిల్లల్ని కనీసం ఒక అరగంట సేపు గ్రౌండ్లో ఆడుకొస్తారు. ఫిజికల్గా మెంటల్గా చాలా చాలా ఆనందంగా ఉంటారు. భవిష్యత్తులో ఫ్యూచర్లో భారతదేశానికి మంచి విద్యార్థులు పౌరులుగా, విద్యార్థులే కాదు, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనుషులు అందరం పుడతాం. 142 కోట్ల మంది ఉన్నారు. 142 కోట్ల మంది సొసైటీకి ఉపయోగపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది ముఖ్యం. వాళ్ళు కొంతమందే ఉంటారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు అటువంటి దేశభక్తి, దేశం అంటే గౌరవం, దేశం నాకేమి ఇచ్చిందంటే నేను దేశానికి ఏమి చేసావు అన్న కాన్సెప్ట్తో మీరు పిల్లల్ని పెంచాలన్నమాట. ముఖ్యంగా ఇంక అందరూ చెప్పేస్తా సాడ్ అని చెప్పారు ఒక ఆయన, ఒక ప్రొఫెసర్ గారు. సాడ్ అంటే స్మోకింగ్ దూరంగా ఉండాలి. డి ఫర్ ఆల్కహాల్, ఏ ఫర్ ఆల్కహాల్, డి ఫర్ డ్రగ్స్. ముఖ్యంగా యువత ఈ మూడట్లకే బలైపోతున్నారు. తర్వాత ఇంటర్నెట్. ఈ 4 కాన్సెప్ట్ని పిల్లల్ని ఎంత దూరంగా తల్లిదండ్రులు ఉంచగలిగితే పిల్లల భవిష్యత్తులో చాలా ఉత్తమ పౌరులుగా రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది కోరుకుంటున్నాను.